ఇంత జరుగుతున్నా పార్టీకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ అంటేనే వామ్మని దండం పెడతారు నానికి మళ్ళీ కాంగ్రెస్ కోట్ వేయొద్దురన్న పరిస్థితి దానికి ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి. ఎందుకంటే ఒక పార్టీలో ఉండు టీడీపీని చంపిన వాళ్ళు గద్దెలు కొట్టని చెప్పేసి అక్కడ స్టేట్మెంట్, పెద్ద స్టేట్మెంట్. ఆ తర్వాత ఇప్పుడు అందరికీ సద్దులు మోస్తున్నాడు అని చెప్పేసి మీరే అంటున్నారు. ఆ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. నిజంగా మరి ఇలాంటి సీనియర్లు గాను లేకపోతే యోధులు అయినటువంటి వాళ్ళందరూ ఎందుకు చెప్పట్లేదా, ఇదంతా మాట్లాడట్లేదా? అన్న ఫస్ట్ పాయింట్ ఇక్కడ తెలంగాణ ముఖ్యంగా ఏంటంటే ఎవరికి ఇది నా పార్టీ మన సొంతం పార్టీ అనుకుంటారు. వీళ్ళు షేర్ మార్కెట్ అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయనకు? ఇప్పుడు నెక్స్ట్ షేర్ మార్కెట్ దేని లేస్తారో చూస్తారు. కన్స్ట్రక్షన్స్ ఉండనే ఉండే నరేంద్ర మోడీ వీళ్ళ లీడర్ అయినా బీజేపీ ఆడ కాలు పెట్టే అవును అటు వెళ్ళిపోతారు అన్న. షేర్ మార్కెట్ ఎటు పోతే అటు పోతారు. అంతే. ఒక బీఆర్ఎస్ రావద్దు, బీజేపీ వచ్చినా ప్రాబ్లం. అదే నాకు అంటే చాలా మందిని ఒక మేధావి మీలాంటి తెలంగాణలో ఏమున్నది ఒకటే రెండు పార్టీలు ఉంటాయి. ఒకటి యాంటీ కేసీఆర్, ఒకటి ప్రో కేసీఆర్. అంతే. యాంటీ కేసీఆర్ ఏ పార్టీ కానీ వెళ్ళిపోతాడు. అందులో వీళ్ళు కూడా అదేం పెద్ద అదిగా అంతే.